మనలను ప్రేమించుచు అనే మాట మనం అర్థం చేసుకుంటే అది వర్తమాన కాలంలో ఉంది కదూ. మనను ప్రేమించును భూతకాలం కాదు, మనను ప్రేమించును భవిష్యత్ కాలం కాదు, మనను ప్రేమించుచు అనే మాటలో మనం గ్రహించవలసింది ఏమిటనగా స్టిల్ ఈస్ లవింగ్ us. ఆయన ఇప్పుడు కూడా మనను ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా మంది అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, అవసరం తీరిపోతే ప్రేమించరు. కానీ నేను ప్రేమిస్తానులే అని అంటారు, ప్రేమించకపోవచ్చు. కానీ మన ప్రియ ప్రభు మరొకసారి చెప్తున్నాను, నమ్మదగిన వాడు. అమ్మ బాబు, మనల్ని ఇప్పుడు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకుని